కంప్లైంట్ ఇస్తే ఇస్ ద కంప్లైంట్ వెరిఫైడ్, అన్ని ఉన్నాయా సాక్ష్యాధారాలు, అవతల కాసి వ్యక్తులు ఎవరు ఉన్నారు వాళ్ళ దూరం నుంచి పిలిచేటప్పుడు కరెక్ట్ గా ఉన్నాయా లేవా అది చూసుకొని. ఇప్పుడు ఇంకోటి ఏంటి అసెప్ట్ యూజ్డ్ అంటే ఇప్పుడు కానిస్టేబుల్స్ కూడా వాళ్ళు మాట్లాడేటప్పుడు ఎవరు అక్యూజ్డ్ కాదండి, ఇప్పుడు అవతల కాసి కాంప్రమైజ్ అని పిలుస్తున్నప్పుడు కొంచెం మామూలుగా పిల్లలు కానీ మరీ అంత అబ్యూజివ్ లాంగ్వేజ్ నువ్వు రాకపోతే తీసుకోవడం అని కూర్చోబెడతాం ఈ కరెక్ట్ కాదేమో అని నా ఉద్దేశం. ఇవన్నీ కూడా నేను ఎందుకు చెప్తానంటే కోర్టులు ఉన్నాయి, సివిల్ డిస్ప్యూట్స్ అంటే సివిల్ అనేది మనీ కోసం నేను ఇప్పుడు ఎందుకంటే మీకు కూడా లాండ్ ఆర్డర్ ప్రాబ్లం అయింది అనుకోండి 100% లీగల్ ప్రొసీడింగ్ వెళ్ళొచ్చు. ఇలాంటివన్నీ కూడా ఇది విశాఖపట్నంలో వచ్చింది, అందుకని విశాఖపట్నంలో ప్రెస్ మీట్ పెట్టడానికి కూడా కారణం అది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఈ కుట్రలన్నీ కూడా ఈ బత్తుల సత్యనారాయణతో సినిమా చేయించింది శిరీష్ గారు, ఇంతకు ముందు భగవత్ కేసరి చేయించి అంటే ఆయనకే సినిమా వెళ్ళాలి, దిల్ రాజుకే సినిమా వెళ్ళాలి, ఇంకోటికి వెళ్ళకూడదు. ఈ సినిమా ఏంటంటే డబ్బు తక్కువ కట్టినా ఎక్కువ కట్టినా వెళ్ళాలి. మధ్యలో మేము ఇచ్చాం కాబట్టి డబ్బు అనుకోకుండా చిరంజీవి గారు మేము ఇటు బస్సులో సినిమా ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో మేము హ్యాండ్ అవుట్ చేస్తాం.